హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ థర్డ్ క్లాస్ ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ చాప్టర్ ప్లాంట్స్ అరౌండ్ అస్. మన చుట్టూ ఉన్న మొక్కలు. మనం ప్రతిరోజు మన చుట్టూ అనేక రకాలైన మొక్కలను చూస్తూ ఉంటాం, అంతే కదండి. ప్రతిరోజు మనం ఎన్నో రకాల మొక్కలను మన చుట్టూ చూస్తూ ఉంటాము. ఉదాహరణకు మనం ఇప్పుడు టమాటో మొక్కను తీసుకుందాం. ఇక్కడ చూడండి, టమాటో మొక్క ఇలా ఉందండి. సారీ అండి, నాకు డ్రాయింగ్ సరిగ్గా రాదు, బట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఏదో వేసాను అలా. ఇక్కడ చూడండి, ఇవన్నీ ఒక మొక్కలో ఉన్న భాగాలండి. ఈ టమాటో చెట్టుకనే కాదు, ప్రతి మొక్కకు ఇలానే ఉంటుంది. జస్ట్ ఎగ్జాంపుల్గా నేను టమాటో మొక్కను తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇవి లీవ్స్ అండి, లీవ్స్ అంటే ఆకు. నెక్స్ట్ ఇది ఫ్రూట్, కాయ ఆర్ పండు ఇక్కడ ఉందండి. నెక్స్ట్ ఫ్లవర్, ఇది ఫ్లవర్ పువ్వు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది కాండం అంటే స్టెమ్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ రూట్, ఇవి వేర్లండి. ఇలా ఉంటుందండి, ఏ మొక్కకైనా పాట్స్ ఇలా ఉంటాయండి. నెక్స్ట్ ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. మొక్కలో ఉన్న భాగాలు ఏమేమి ఉంటాయండి? మొక్కలో భాగాలు పైన చెప్పుకున్నాం కదా, లీఫ్, ఫ్రూట్, ఫ్లవర్, స్టెమ్ అండ్ రూట్. మొక్క భాగాలలో అన్నిటిలో ముఖ్యమైనవి వేర్లు. ఇవి నీటిలో లవణాలను పీల్చుకొని మొక్క కాండం ఆకులకు పంపుతాయి. అంటే ఇక్కడ చెప్పుకున్నాం కదండి, వేర్లు. ఈ వేర్లు మనము వాటర్ పోస్తాం కదా మొక్కకి, ఆ వాటర్ని పీల్చుకొని, అలాగే ఆ వాటర్లో ఉన్న మినరల్స్ అంటే లవణాలు, నీటిలో ఉన్న లవణాలను పీల్చుకొని మొక్క కాండం ఆకులకు పంపుతాయి. నెక్స్ట్ అండి, మొక్కల కాండాలు రకాలు. మొక్కల కాండాలు అన్నిటికీ ఒకేలా ఉండవండి, ఒక్కొక్క మొక్కకి ఒక్కోలాగా ఉంటాయి. ఇక్కడ మనం చూద్దామండి. ఫస్ట్ మెత్తగా ఆకుపచ్చగా ఉంటాయి. కొన్ని మొక్కలలో కాండము మెత్తగా ఆకుపచ్చగా ఉంటుంది. మరికొన్ని మొక్కలలో గట్టిగా గోధుమ రంగులో ఉంటాయి. ఇంకా కొన్ని మొక్కలలో కొన్ని కాండాలు లావుగా ఉంటాయి, కొన్ని కాండాలు సన్నగా ఉంటాయి. అన్ని కాండాలు ఒకేలాగా ఉండవండి. ఇప్పుడు ఫస్ట్ మనం చెట్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. కొన్ని మొక్కలు పెరిగి పెద్దగా అయ్యే కొద్దీ వాటి కాండాలు కూడా బలంగా మారుతాయి. ఈ బలమైన కాండాన్ని మ్రాను అంటారు. ఈ మ్రానులు బెరడుతో కప్పి ఉంటాయి. పెద్దగా బలంగా ఉన్న మొక్కల్ని చెట్లు అంటాము. చెట్లకి ఎగ్జాంపుల్ ఏంటి? మర్రి చెట్టు, చింత చెట్టు. అందరు చూసే ఉంటారు కదండి. ఒకటి మర్రి చెట్టు, ఇక్కడ చింత చెట్టు అండి. మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాం ఈ చెట్లని. వీటినే మ్రాను ఆ చెట్లు అంటామండి. నెక్స్ట్ పొదలు అంటే షర్బ్స్ అంటే ఎలా ఉంటాయంటే గట్టి కాండం కలిగి గుబురుగా పెరిగే మొక్కల్ని పొదలు అంటాము. ఏమంటారండి? గట్టి కాండం కలిగి గుబురుగా పెరిగే మొక్కల్ని పొదలు అంటాము. పొదలకి ఎగ్జాంపుల్ ఏంటి? మనం ప్రతిరోజు చూసే మొక్కలే అండి, గులాబీ, మందారం. నెక్స్ట్ గుల్మాలు అంటే హెబ్స్ అంటే మెత్తగా ఆకుపచ్చ రంగు కాండాలు కలిగి ఉన్న మొక్కల్ని గుల్మాలు అంటారు. వీటికి ఎగ్జాంపుల్ తులసి, గోధుమ. తులసి మొక్క చూసా ఉంటారు కదండి, ప్రతి ఒక్కరింట్లో ఉండే ఉంటుంది. నెక్స్ట్ ఇవి గోధుమ చెట్లు. ఇవి హెబ్స్కి ఎగ్జాంపుల్స్ అండి. నెక్స్ట్ ఎగబ్రాకే మొక్కలు, క్లైంబర్స్ అంటే ఏదైనా ఒక ఆధారాన్ని పట్టుకు పెరిగే మొక్కల్ని ఎగబ్రాకే మొక్కలు అంటారు. ఎగ్జాంపుల్ ద్రాక్ష, కాకర. ఇక్కడ చూడండి, ద్రాక్ష, కాకర ఇవి వేలాడుతూ ఏదైనా కింద ఆధారాన్ని పట్టుకొని పైకి ఎగబాకుతాయండి. నెక్స్ట్ పాకే మొక్కలు, క్రీపర్స్ అంటే నేలపై పాకుతూ పెరిగే మొక్కల్ని పాకే మొక్కలు అంటారు. ఎగ్జాంపుల్
పుచ్చకాయ, గుమ్మడికాయ. ఇక్కడ చూడండి, పుచ్చకాయ, గుమ్మడికాయ. ఇవి నేలపై పాకుతూ ఉంటాయండి. అంటే క్లైంబర్స్ లాగా పైకి ఎక్కవండి. క్రీపర్స్ ఎప్పుడు కింద భూమి మీదే పాకుతూ పెరుగుతూ ఉంటాయండి. ఇక్కడ చూడండి, నెక్స్ట్ టాపిక్ ఆకు, లీఫ్. ఇక్కడ ఉన్నవి ఆకు భాగాలండి. ఇప్పుడు ఒక్కొక్క భాగం చెప్పుకుందాము. ఫస్ట్ ఇక్కడ అగ్రం, అపెక్స్. నెక్స్ట్ అంచు, లీఫ్ మార్జిన్. నెక్స్ట్ ఈనె, వెయిన్. నెక్స్ట్ ఇది కాడ, పెట్యూల్. ఇక్కడ చూసారు కదండి, ఇవి లీఫ్లో పార్ట్స్ అండి, ఇలా ఉంటాయి. ఇప్పుడు లీఫ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఆకులు మొక్కకు ఆహారం అందించే కర్మాగారాలు. అంటే ఏ మొక్కకైనా ఆకుల నుంచే ఆహారం అందుతుందండి. అందుకే ఆకులు మొక్కకు ఆహారం అందించే కర్మాగారాలు అని అంటాము. ఎలా ఇస్తాయనేది ఇప్పుడు చూద్దాము. ఇవి ఆహారాన్ని గాలి, నీరు, సూర్యరశ్మి సహాయంతో తయారు చేసుకుంటాయి. ఎలా అండి? ఆకులు ఆహారాన్ని గాలి, నీరు, సూర్యరశ్మి అంటే ఎండ సహాయంతో తయారు చేసుకుంటాయి. ఇక్కడ ఆకులు, వివిధ రకాల ఆకుల గురించి చూసుకుందామండి. మొక్కల ఆకులు వివిధ ఆకారాల్లో, పరిమాణాల్లో, రంగుల్లో ఉంటాయండి. అన్ని ఆకులకు ఈనెలు ఉంటాయి. మొక్కలు కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకొని ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. అర్థమవుతుంది కండి ఈ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ అండి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ కూడా ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఉందండి. ఇది అండి, ఇవి ఆహారాన్ని గాలి, నీరు, సూర్యరశ్మి సహాయంతో తయారు చేసుకుంటాయి. ఇది ఇంపార్టెంట్ పాయింట్, నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మొక్కలు కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకొని ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఆకులు, ఒక్కొక్క ఆకు ఎలా ఉంటుందో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. ఫస్ట్ అరటి ఆకులు. అరటి ఆకులు ఎలా ఉంటాయి? చాలా పెద్దదిగా ఉంటాయండి. ఇక్కడ ఉంది చూడండి అరటి ఆకు. ఇది అండి అరటి ఆకు. నెక్స్ట్ మందారం ఆకు. మందారం ఆకులు వెడల్పుగా అంచులు రంపపు ఆకారంలో ఉంటాయండి. ఇక్కడ చూడండి మందారం ఆకులు. ఇది మందారం ఆకండి, ఇలా ఉంటుంది. నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి మీకు, ఇది మందారం ఆకే అండి, ఇలా ఉంటాయండి మందారం ఆకు. నెక్స్ట్ లీఫ్ ఏంటి? బొప్పాయి. ఆకులు హస్తం ఆకారంలో ఉంటాయి. అంటే ఇక్కడ చూడండి, ఇదండి బొప్పాయి ఆకు, ఇలా హస్తం ఆకారంలో ఉంటుంది బొప్పాయి ఆకు. నెక్స్ట్ ఏ ఆకు? కొబ్బరి. ఆకులు పొడవుగా ఈనెలతో ఉంటాయి. కొబ్బరి ఆకులు మీరు అందరు చూసే ఉంటారు కదండి, పెళ్ళిళ్ళకు ఎలాంటి శుభకార్యాలు జరిగినా కొబ్బరి చెట్టు ఆకులను తీసుకొచ్చి కడుతుంటారు ఇలా. నెక్స్ట్ చింత చెట్టు. ఆకులు చిన్నవిగా ఉంటాయి. ఎక్కడుందండి చింత చెట్టు? ఇది ఇక్కడ, ఇలా ఉంటాయండి చింత చెట్టు ఆకులు. నెక్స్ట్ పుదీనా, కొత్తిమీర, తులసి. ఆకులు మంచి వాసనలు కలిగి ఉంటాయి. ఇవి అండి కొత్తిమీర, తులసి, పుదీనా, ఇలా ఉంటాయండి ఆకులు. నెక్స్ట్ ఆకుల వల్ల ఉపయోగాలు. మనం ఆకులను అనేక విధాలుగా ఉపయోగించుకుంటాం. మనం కొత్తిమీర, కరివేపాకు, మునగాకు మొదలైన ఆకులను తింటాం. ఇవి తినటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి. నెక్స్ట్ తేయాకులతో టీ తయారవుతుంది. నెక్స్ట్ వేపాకు, తులసి మొదలైన ఆకుల్ని వైద్యానికి ఉపయోగిస్తాము. అరటి ఆకులు, మర్రి ఆకులు వంటి వాటిని ఆకు, విస్తర్లు, పాత్రల తయారీలో ఉపయోగిస్తామండి. నెక్స్ట్ పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరప, టమాటా, వంకాయ, పాలకూర మొదలైన ఆకుకూరల విత్తనాలు ఉపయోగించి పెరటి తోట తయారు చేయవచ్చు. వీటిని ఉపయోగించి మనం ఒక తోటను కూడా తయారు చేయొచ్చండి. నెక్స్ట్ పెద్ద మొక్కల వేర్లు నేలలో బలంగా చొచ్చుకుపోవడం వలన భూసార నష్టం కాకుండా కాపాడతాయి. ఇది అండి మన చుట్టూ ఉన్న మొక్కలు. లెసన్ మొత్తం కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ వీడియోలో వీటి నుంచి ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తానండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండు లాంగ్వేజెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. Please like, share and subscribe.